హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో రేపు సీఎం జగన్ విడుదల చేయబోయే మేనిఫెస్టోలు ఏదైతే ఉందో అందులో ఉద్యోగులకు సంబంధించిన కీలక అంశాలు ఉండనున్నాయా లేదా అన్న వివరాల కోసం అయితే, క్లారిటీ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగిందండి. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సీఎం జగన్ రేపు లాంఛనంగా అయితే మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారండి. సో మేనిఫెస్టోకి కావాల్సిన అన్ని ఏమేమి మేనిఫెస్టోలో పెట్టాలి అన్న కసరత్తు పూర్తి అయిపోయింది. సో మేనిఫెస్టో విడుదలకైతే సిద్ధంగా ఉంది అని అయితే అంటున్నారు. సో ఈరోజు ఆయన పులివెందులలో నామినేషన్ పూర్తి చేసుకుని తర్వాత ఈ విధంగా రేపైతే మేనిఫెస్టో విడుదల చేయనున్నారండి. సో ఇక ఈ మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి ఏమైనా అంశాలు ఉండనున్నాయా లేదా స్కిప్ చేస్తారా, అసలు ఏంటి అన్న విషయానికి వచ్చినట్లయితే మనము చూస్తూనే ఉన్నామని గత 7-8 నెలల నుంచి కూడా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అధికమైపోయాయి. అంటే వారికి రావాల్సిన బకాయిలు అయితేనేమి, వారికి రావాల్సిన జీతాలు కూడా సరిగ్గా సకాలంలో అందక అంగన్వాడీలు చాలామంది అయితే నిరుత్సాహపడుతున్నారండి. చాలామంది ఉద్యమాలు కూడా చేశారండి. అంగన్వాడీలు అయితేనేమి, ఇంకా పెన్షనర్స్ అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, సిబిఎస్ ఉద్యోగులు అయితేనేమి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఏపీ ఎంప్లాయీ అయితే ఏదో విధంగా ఏదో ఒక ఉద్యమంలో అయితే పాల్గొనే ఉంటారు. సో కాబట్టి ఇది ఖచ్చితంగా సీఎం జగన్ వరకు అయితే ఈ ఇన్ఫర్మేషన్, ఈ సమాచారం అయితే 100% చేరి ఉంటుందండి. సో కాబట్టి ఈ ఉద్యోగుల నుంచి కూడా ఆయన అయితే సలహాలు, సూచనలు అయితే తప్పక తీసుకునే ఉంటారు. లేదంటే ఉద్యోగస్తులందరూ కూడా ఈ విధంగా బగ్గుమంటున్నారండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసిన అన్యాయమే చేసిందని అయితే అంటున్నారు కాబట్టి. సో తప్పకుండా రేపు సీఎం జగన్ విడుదల చేయబోయే మేనిఫెస్టో ఏదైతుందో అందులో ఉద్యోగస్తులకు సంబంధించి తప్పకుండా డిఏ అయితేనేమి, పిఆర్సీ అయితేనేమి, బకాయిలు అయితేనేమి, సో సరెండర్ లీవ్స్ అయితేనేమి, మొత్తం వీటన్నిటికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే ఉండబోతోందని తప్పకుండా. ఎందుకంటే ఇంత స్థాయిలో ఉద్యమాలు ఎప్పుడూ జరగలేదు. సో ఇటువంటి ఉద్యమాలు చేసినందుకు తప్పకుండా సీఎం గారి దృష్టికి అయితే 100% వెళ్ళి ఉంటుంది. ఆయన దీనిపైన అయితే అనుమానమే లేదండి. ఖచ్చితంగా ఏదో ఒక ప్రకటన అయితే 100% రేపు చేస్తారు. రేపు మా సభలో అయితే మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు సభలో అయితే ఖచ్చితంగా దీని గురించి 100% ప్రస్తావిస్తారు. సో మనం రేపైతే మరిన్ని అప్డేట్స్ విషయాలతో అయితే రేపు మళ్ళీ అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇదండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. మెయిన్గా అప్డేట్ అయితే ఉండబోతుందండి ఉద్యోగులకు సంబంధించి. అలాగే వారు ఇది వరకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయామో అని వివరణ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే అంటున్నారండి. సో ఇదివరకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఐఆర్ ఇస్తామన్నారు, ఎత్తేసారు. సో ఇక చాలా వరకు ఇట్లా అంటే కొన్ని పెండింగ్ బకాయిలు కూడా ఎత్తేసారు, డిఎల్ ఎత్తేసారు, కరోనా సాకుతో డిఎల్ ఎత్తేసారు. సో వీటికి సంబంధించి కూడా క్లారిఫికేషన్ అయితే రావాల్సిందండి. అవనే కాదు, చాలా వరకు ఇంకా 1వ తేదీ జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలోనే ఉంది రాష్ట్రం. కాబట్టి వీటనేది సమాధానం అయితే చెప్పాల్సి అయితే ఉందండి. సో ఇది కూడా జరుగుతుంది అని అయితే అంటున్నారు రేపు మేనిఫెస్టో విడుదలలో. సో చూద్దామండి ఈ ఎంప్లాయీస్ సంబంధించి ఎంత మేరకు ఉండబోతున్నాయి, ఏమేమి ఉండబోతాయి రేపైతే మనకు క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియోలో అంతే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.